ఆటో కార్మికుల సేవలో 15,000 వేస్తున్న చంద్రబాబు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం 15 నెలలు వచ్చిన కాలంలోనే ఇచ్చిన హామీలో 90% పథకాలు అమలు చేసి సూపర్ 6 పథకాల్లోన పింఛన్లు పెంచడం, గత ప్రభుత్వంలో 3,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. మన ప్రభుత్వంలో ఆ 4,000 నుంచి 6,000, 6,000 నుంచి 15,000 ఇచ్చిన ఘనత మన చంద్రబాబు గారిది. అలాగే తల్లికి వందనం వాళ్ళ ప్రభుత్వంలో, అమ్మఒడి ఒకరికేస్తే మన ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసిన చరిత్ర మన తెలుగుదేశంది. అలాగే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ తీసేసి అందరి నోట మట్టి కొట్టిన వాళ్ళ ప్రభుత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మళ్ళీ పెట్టి 3 పూట్ల 5 రూపాయలకే భోజనం పెట్టి కడుపు నిండా వాళ్ళ సంతోషం చూసి గవర్నమెంట్ ఆనందపడుతుంది. అలాగే స్త్రీ శక్తి పథకం, మహిళలు మహారాణులను చూడాలనేది వాళ్ళ కోరిక, చంద్రబాబు కోరిక. అలాగే స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోకూడదు వీళ్ళు ఆటో కార్మికులని వాళ్ళ 15,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం. అలాగే గత ప్రభుత్వంలో 1,00,000 ఉద్యోగాల క్యాలెండర్లు ఇస్తారన్నారు జగన్ రెడ్డి. టీఎస్సీ ద్వారా ఎంతో వేల మందికి ఉద్యోగాలు కలిగించారు. అలాగని చంద్రబాబు గారికి మన అందరి గారి తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు కొత్తగా మన జయరాజేశ్వరి గారు కూడా 100 పడకల హాస్పిటల్లోన హామీ ఇచ్చారు. 40,000 రూపాయలు ఇంజక్షన్ ద్వారా మరీ అభివృద్ధిలో గవర్నమెంట్ మన జయరాజేశ్వరి గారు చేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు లేని ఈ ఇంజక్షన్లు అంటే బయట కొనాలి, వేసుకోవాలంటే బయట సడన్ లో వచ్చి పేషెంట్లకి ఏలంటే 50,000 దాకా 40,000-50,000 దాకా ఖర్చు అయ్యే ఇంజక్షన్లు ఈ మన జయరాజేశ్వరి గారు కేవలం 40,000 ఉచిత ఇంజక్షన్లు ప్రభుత్వ హాస్పిటల్లో కలిగించారు. అలాగని మొన్న ఒక మాట అన్నారు జయరాజేశ్వరి గారు, ఈ ఇంజక్షన్ లేకనే నా తల్లిని పోగొట్టుకున్నాము. అలా ఇక్కడ 9 నోర్లో ఏ తల్లి నష్టపోకూడదు అని ముందు జాగ్రత్తగా మా అందరిలోనే తల్లిదండ్రులు చూసుకుంటున్నారు జయరాజేశ్వరి గారు. అలాగే 8 నోర్లో ఆర్డిఎస్ కెనాల్ కానివ్వండి, శ్రీశక్తి పథకం కానివ్వండి, ఇలాంటివన్నీ మంచి పథకాలు తెచ్చి రాష్ట్రంలో అభివృద్ధిలో పరుగులు పట్టిస్తున్న జయరాజేశ్వరి గారు, అలాగే చంద్రబాబు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు.